హలో అండి, వెల్కమ్ టు గ్రామీ న్యాచురల్స్. మన గ్రామీ న్యాచురల్స్ లో ఇడ్లీ, దోశ, వడ బ్యాటర్స్ చాలా ప్రత్యేకతగా తయారు చేస్తున్నామండి. ఎందుకంటే మనం తయారు చేసే ప్రాసెస్ అంతా కూడా మీకు లైవ్ లోనే చూపిస్తాను. మనం వాడే మిషనరీ కూడా చాలా ప్రత్యేకత అండి. మనకి బయట మార్కెట్ లో చాలా పెద్ద బ్రాండ్లు అన్ని కూడా ఓన్లీ మిషనరీ తోటి చేస్తున్నారు. అందులో స్టోన్ ప్రాసెస్ అనేది ఉండదు, స్టోన్ కి గ్రైండింగ్ ఉండదు. కానీ మన గ్రామీ న్యాచురల్స్ లో స్టోన్ గ్రైండింగ్ తోటి చేస్తేనే మనం ఆల్రెడీ మనం ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రాచీన పద్ధతిలోనే తయారు చేస్తాం. అలాగే బ్యాటర్స్, ఇడ్లీ, దోశ బ్యాటర్స్ కూడా మన మార్కెట్ నుంచి బయట నుంచి తీసుకోకుండా ఓన్లీ గ్రామీ న్యాచురల్స్ లో తయారు చేస్తామండి. అది కూడా రాళ్ళతోటి రుబ్బి మాత్రం తయారు చేస్తాం. ఆ ప్రాసెస్ కూడా మీకు క్లియర్ గా వీడియోలో చూపిస్తాను. ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే మనకి దాంట్లో ఉన్న పిండి తయారు చేసినప్పుడు ఈ స్టోన్ తో చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. అలాగే దీంట్లో వాడే మినపగుండ్లు కూడా మనం అన్పాలిష్డ్ వెరైటీ మనం ఓన్ గా మిల్లింగ్ చేయించుకున్నాం. మీ మార్కెట్ లో అంతా కూడా పాలిష్ పెట్టిన మినపగుండ్లు ఉంటాయి. దానివల్ల దాంట్లో ఉన్న పొట్టు తీసిన తర్వాత దాంట్లో టేస్ట్ ఉండదు, అలాగే దాంట్లో పోషక విలువలు ఉండవు. కాబట్టి గ్రామీ న్యాచురల్స్ లో అన్పాలిష్డ్ మినపగుండ్లతోటి నాటు మినపగుండు అనేది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. 1 కేజీ ఇడ్లీ, దోశ పిండి మీరు వాడినట్లయితే 5 నుంచి 6 ఈజీగా చాలా ఫుల్గా కూడా మనం టిఫిన్ చేయొచ్చండి. మీరు మార్కెట్లో చూడండి, మన హోటల్లో తీసుకుంటే ఏదో రకమైన దోశ అనుకోండి మీరు 50 నుంచి 80 రూపీస్ మనకు మార్కెట్ ప్రైస్ ఉంది. మీరు 50 రూపీస్ పెడితే 5 నుంచి 6 ఈజీగా వస్తుంది. కాబట్టి మీరు హైదరాబాద్లో ఉన్న బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి అందరూ జాబ్ హోల్డర్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇలాగ స్టోన్తో చేసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఇంట్లో చేయడం చాలా ఇబ్బంది. కాబట్టి మీరు జస్ట్ మనకి నియర్ బై ఉన్న స్టోర్లో తీసుకోండి. కేవలం 50 రూపీస్ కేజీ మాత్రమే. మన సిటీలో అన్ని చోట్ల స్టోర్స్ ఉన్నాయి. ఎల్బీ నగర్ స్టోర్ ఉందండి, అలాగే కొండాపూర్, లింగంపల్లి, ముసాపేట, వైజంక్షన్ ఈ 4 స్టోర్లో కూడా ఈ బ్యాటర్స్ అవైలబిలిటీ ఉంటాయి. అలాగే మీరు గ్రామీ న్యాచురల్ ఫ్యాక్టరీలో ఎప్పుడైనా విజిట్ చేసినట్లయితే ఈ స్టోన్ గ్రైండింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తున్నామో మీరు ఇక్కడికి వస్తే మీరు లైవ్లో కూడా చూడొచ్చు. అలాగే నేను ప్రాసెస్ కూడా మీకు లైవ్లో క్లియర్గా చూపిస్తాను ఏ విధంగా చేస్తాం అనేది. మీరు క్లియర్గా చూడండి. ఇదంతా స్టోన్ అండి, మొత్తం కింద కూడా స్టోనే ఉంటుంది. ఈ స్టోన్లో మాత్రమే ఈ బ్యాటర్స్ అన్ని నలుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు చాలా టేస్ట్ ఉంటుంది. మీరు లైవ్లో కూడా ప్రాసెస్ చూపిస్తాను.